ఉప సర్పంచ్లకు చెక్. ఎప్పట్లాగానే సర్పంచ్ కార్యదర్శికే జాయింట్ చెక్ పవర్ అట. ఏదైనా చెక్ అంటే ఏదైనా డబ్బులకు సంబంధించిన వ్యవహారంలో ఈ చెక్ పవర్ ఉంటుంది కదా, ఉప సర్పంచ్లకు లేకుండా నిర్ణయం తీసుకున్నారట. గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండే. వీళ్ళంతగా మిగతా వాళ్ళందరినీ డమ్మీలను చేసినట్టున్నారు. ఎప్పట్లాగానే సర్పంచ్కి సెక్రటరీకి మాత్రమే ఆ జాయింట్ చెక్ పవర్ ఇచ్చారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి ప్రభుత్వానికి ప్రతిపాదనలు. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ను వ్యతిరేకిస్తున్న సర్పంచ్లు. నిధుల డ్రాలో జాప్యంతో పనులు ఆగిపోతున్నాయని ఫిర్యాదులు. రాజకీయ విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే దిశగా పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వ నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి. ఇప్పుడు ఎందుకంటే ఇద్దరు రెండు వేరు పార్టీలు అయ్యారు అనుకోండి. వేరు పార్టీలు అయినప్పుడు ఇక వాళ్ళు అక్కడ సంతకం పెడితేనే కదా. ఇప్పుడు ఈయన అవినీతి చేస్తున్నాడు, లేకపోతే ఆయన దాంట్లో కాంట్రాక్ట్ ఆయనే తీసుకుంటున్నాడు, ఆయనే పని చేస్తున్నాడు, నాకు ఇవ్వట్లేదని ఈయన సంతకం పెట్టలేదు అనుకో, ఆగిపోతుంది కదా. సో అందుకే మొత్తం సర్పంచ్కి సెక్రటరీకి మధ్యలో చెక్ పవర్ పెట్టిరనమాట. గ్రామ పంచాయతీల్లో సర్పంచులు ఉప సర్పంచుల మధ్య సాగుతున్న చెక్ పవర్ వార్కు ఫుల్ స్టాప్ పెట్టాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. 2018కి ముందు పంచాయతీల్లో నిధుల డ్రా కోసం సర్పంచ్కు సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఉంటే బీఆర్ఎస్ సర్కార్ సెక్రటరీ స్థానంలో ఉప సర్పంచ్ను చేరుస్తూ పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది. గతంలో సర్పంచ్ సెక్రటరీదే ఉండే. గవర్నమెంట్ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ చేసిన కదా, ఆ సమయంలో దాన్ని మార్చేసినారు. దీనివల్ల గ్రామాల్లో రాజకీయ విభేదాలు తలెత్తుతుండడం, నిధుల డ్రాలో జాప్యం వల్ల పనులు ఆగిపోతుండడంతో చట్ట సవరణ చేయాలని ప్రభుత్వానికి తాజాగా పంచాయతీరాజ్ శాఖ ప్రతిపాదన పంపింది. దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలోనే ఉప సర్పంచ్లకు చెక్ పవర్ కొనసాగించడాన్ని సర్పంచ్లు తప్పుపడుతుంటే, ఒకవేళ తొలగిస్తే ఉప సర్పంచ్ల నుంచి ఆందోళన తప్పదనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. మొత్తానికి తొలగించాలనే ఒక నిర్ణయానికి వచ్చినట్టుగా కనబడుతున్నది. ఈ క్రమంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తి రేపుతుంది. ఇంకా నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీన్ని ఖచ్చితంగా చట్ట సవరణ చేయాల్సిందే కదా. ఎస్సీ ఎస్టీ బీసీలకు సర్పంచ్ స్థానాలు రిజర్వ్ అయిన పంచాయతీల్లో జాయింట్ చెక్ పవర్ కారణంగా అగ్రవర్ణాలకు చెందిన ఉప సర్పంచ్లు చక్రం తిప్పుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. గ్రామంలో ఏ చిన్న ఖర్చు అయినా పంచాయతీ నిధులు డ్రా చేయాలన్నా, బిల్లులు చెల్లించాలన్నా సర్పంచ్తో పాటు ఉప సర్పంచ్ సంతకం తప్పనిసరి. కానీ సర్పంచ్ ఉప సర్పంచ్ల మధ్య కుల వర్గ పార్టీల పోరు కారణంగా నిధుల డ్రా విషయంలో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరకపోవడంతో అనేక పంచాయతీల్లో బిల్లుల చెల్లింపులు ఆగిపోతున్నాయి. చాలా గ్రామాల్లో ఉప సర్పంచ్లు కావాలని సంతకాలు పెట్టట్లేదని, కమిషన్లు డిమాండ్ చేస్తున్నారని, దీనివల్ల అభివృద్ధి పనులకు ఆటంకం కలుగుతోందని సర్పంచ్ల నుంచి ప్రభుత్వానికి ఫిర్యాదులు వస్తున్నాయట. ఇప్పుడు ఓన్లీ మొత్తం అంతా ఉప సర్పంచ్లే తప్పు చేస్తున్నారా? ఇక సర్పంచ్లు ఎక్కడ తప్పు చేస్తలేరా? సెక్రటరీలు తప్పు చేస్తలేరా? ఇప్పుడు పాయింట్ ఏంటంటే, గ్రామ సభ పెట్టాలా. ప్రతి పనికి, ప్రతి బిల్లుకి, ప్రతిదానికి గ్రామ సభ పెట్టి ఓ పలానా దాన్ని మేము డిసైడ్ ఎందుకంటే ఇప్పుడు వారానికో నెలకో ఒక గ్రామ సభ ఉండాలి కదా. ఈ గ్రామ సభలు లేకపోవడం వల్లనే ఈ అవినీతి జరుగుతున్నది. ప్రభుత్వం అవసరమైతే పంచాయతీరాజ్ చట్టాన్ని మార్చి ప్రతి నిర్ణయం తీసుకునేటప్పుడు గ్రామ సభ ద్వారా నిర్ణయం తీసుకోవాలనేది చెప్పాలా. సో అది జరిగితే తప్ప ఈ ట్రాన్స్పరెన్సీ అనేది ఉండదు. పంచాయతీలో చెక్ పవర్ అంశం ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్కలా ఉంది. పొరుగున ఉన్న ఏపీ, కర్ణాటక, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో సర్పంచ్తో పాటు పంచాయతీ సెక్రటరీ లేదంటే పంచాయతీ డెవలప్మెంట్ ఆఫీసర్కు జాయింట్ చెక్ పవర్ ఉన్నది. తెలంగాణలో కూడా 2018కి ముందు ఇదే పద్ధతి అమల్లో ఉండేది. కానీ గత ప్రభుత్వం రాజకీయ సమీకరణల్లో భాగంగా ఉప సర్పంచ్లకి అధికారాన్ని కట్టబెట్టింది. మన రాష్ట్రంలో ప్రస్తుతం గ్రామ పంచాయతీ ఖాతా నుంచి పైసా తీయాలన్నా సర్పంచ్, ఉప సర్పంచ్ ఇద్దరి సంతకాలు ఉండాలి. తాజాగా ఉప సర్పంచ్ స్థానంలో పంచాయతీ సెక్రటరీకి జాయింట్ చెక్ పవర్ ఇవ్వాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. దీంతో రాజకీయ ప్రతినిధిగా సర్పంచ్, ప్రభుత్వ ప్రతినిధిగా కార్యదర్శి ఇద్దరు నిధులు పర్యవేక్షిస్తారు. తద్వారా నిధుల దుర్వినియోగానికి అడ్డుకట్ట పడడంతో పాటు చెక్ పవర్ కోసం జరిగే గొడవలకు ఫుల్ స్టాప్ పెట్టొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఉప సర్పంచ్లకు చెక్ పవర్ రద్దు చేయాలంటే కేవలం జీవో ఇస్తే సరిపోదని ప్రభుత్వం అసెంబ్లీలో పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాల్సి ఉంటుందని పంచాయతీరాజ్ ఆఫీసర్లు చెబుతున్నారు. అసెంబ్లీ సమావేశాలు లేని పక్షంలో ఆర్డినెన్స్ తీసుకొచ్చి అమలు చేసే అవకాశం ఉంది. పంచాయతీ అధికారుల నిర్ణయంపై సర్పంచ్ల సంఘం హర్షం వ్యక్తం చేస్తుంటే, తమకున్న ఏకైక అధికారాన్ని తొలగిస్తే తమ పదవికి విలువ ఉండదని ఉప సర్పంచ్లు ఆందోళన చెందుతున్నారు. ఇంకేమంటారు వాళ్ళు? ఉప సర్పంచ్ పదవికి చెక్ పవర్ ఉండడంతో లక్షలు ఖర్చు పెట్టి వార్డు మెంబర్ల మద్దతు కూడగట్టాం, ఇప్పుడు తొలగిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని ఉప సర్పంచ్లు హెచ్చరిస్తున్నారట. ఇదో లొల్లి.